కాకా నమస్తేనే. నమస్తే. నమస్తే. ఏం పేరు? పాపయ్య. పాపయ్య. ఏం చేస్తుంటావు? కూలి పనే చేస్తా. కూలిపనేనా? ఏది మీకు కూలి అడ్డానా ఇది? కూలి అట్ట రోజు వస్తుంటారు ఇక్కడికి? రోజు వస్తా. దొరుకుతా మరి పని? పని లేకనే ఒక బీడు వాడి కోసమే ఇంటికి రోజు బాగానే ఉన్నారు కదా గట్టిగా జనాలు? గట్టిగా ఉండదు. మా ప్రభుత్వం పనులు ఇస్తే కదా, గవర్నమెంట్ పనులు ఇస్తే పనులు చేసుకొని వస్తాం. పనులు లేనిది ఏం చేస్తాం? ఇక్కడ ఉంటావు నువ్వు? నేను ఉండేది ఇక్కడ ఈ శ్రీరామ్ నగర్. బోడబండకి. కాకా ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ఎట్లా అనిపిస్తుంది? దళిత బంధు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు, తులం బంగారు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. కేసీఆర్ అది రేవంత్ రెడ్డి ఎలక్షన్ టైంలో చెప్పిండు హామీలు అన్ని గట్టిగా చెప్పిండు కదా. నేను గెలవంగానే డిసెంబర్ 15కే తెచ్చుకోరు 2 లక్షల అది అని మళ్ళా అదే ఇచ్చాడు. బ్యాంకులో డిపాజిట్ చేసిన, డిపాజిట్ చేసిన. మళ్ళా తులం బంగారు ఏమో మా 50 మేడల పుస్తల తాడు చేపించిన తులం బంగారు రేవంత్ రెడ్డి ఇచ్చిండు. ఇట్లా బీదలకు ఏడిది లేదు, ఇచ్చేది ఏది లేదు అయ్యా. కేసీఆర్ అయ్యో, కేసీఆర్ ప్రభుత్వమే చాలా మంచిది. ఆ నీళ్ళు మంచినీళ్ళు కూడా సరిగా వస్తలేవు. గంట సేపు వస్తున్నాయి, బంద్ అవుతున్నాయి. ప్రజాపాలన అంటున్నాడు రేవంత్ రెడ్డి. ప్రజాపాలన ఆయన బంద ప్రజాపాలన రాడు గెలవాడు. మళ్ళా 20 ఏండ్ల దాకా మూలన కూర్చోవాలి. జనాలే వాళ్ళ సంపదన వాళ్ళు కొట్టుకున్నట్టు అవుతుంది. నేను ఒక్కనే, ఇంకా అందరు జనాలు అందరూ 10 ఏళ్ళు నేనే అంటున్నాడు ముఖ్యమంత్రి. ఆయన మస్తు చెప్తాను. నేను 110 ఏళ్ళు బతకాలని నాకుంది. దేవుడు ఎప్పుడు తీసుకుపోయేది నాకే తెలియదు. మళ్ళీ ఆయన గొప్ప ఆయన చెప్పుకుంటాడు. వచ్చే 2035 వరకు నేనే ముఖ్యమంత్రిని నేనే. నాకు ఎవరు లేడు. ఆయన గుండ్లు తీసి గోటీలు ఆడతా, పేగులు మెడలేస్తా, అది ఇది అని అట్ట తొండలు ఇడుస్తా, అది ఇది అని అంటున్నాడు. మళ్ళీ అంత పోరాడి తెలంగాణ తెచ్చింది. ఇంకా ఆయన అట్లా చేసిండు. మరి 6 గంటల సంగతి ఏంది అసలు? ఇప్పుడు మీ మహిళలకి ఫ్రీ బస్ అట, ఇంకోటి 2500 ఇస్తా అన్నాడు. ఎవరికి కావాలి? ఇట్లా కూర్చుంటే ఏంటికే నా పెన్లం ఎటు పోయిందో ఏమో తెలియదు. ఆధార్ కార్డు తీసుకొని మమ్మల్ని ఎటు పోయింది తెలియదు. ఫ్రీ బస్ అక్కర్లేదు. మరి ఇప్పుడు హైదరాబాద్ లో ఇక్కడే ఉంటారు కదా మీరు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఓట్లు వస్తాయి, కార్పొరేటర్ ఓట్లు. ఎట్లుంటది ఈసారి మరి? వచ్చే ఎలక్షన్ లో ఎట్లా ఉంటది? ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంటది? టీఆర్ఎస్కే ఉంటది. బీజేపీ కూడా ఉంది కదా. టీఆర్ఎస్కే ఉంటది. అంతేనా? బీజేపీకి ఛాన్స్ ఉండదు. బీజేపీకి ఉండదు. టీఆర్ఎస్ అంటే వాళ్ళకి ముఖ్యమంత్రి ఎవరైతారు మరి? ముఖ్యమంత్రి ఇంకా ఎవరైతారో, కొడుకు అవుతారో, తండ్రి అవుతారు. అంతేనా?